కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. రెండు రకాల స్వభావాలు కనపడుతున్నాయి. హల్లెలూయా. ఒకటి శరీరానుసారమైన స్వభావము, రెండు ఆత్మానుసారమైన స్వభావం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్ముకొని మారు మనసు పొంది, ఏ మనసు? మారు మనసు పొందుకొని ప్రభువును విశ్వసించిన వాడు శరీరానుసారుడు అవ్వడం. ఏ అనుసారుడు అవుతాడు? ఏంటి చెప్పాలి? ఇక్కడ కూర్చున్న మనము, బాప్తిసం తీసుకున్న మనము, ప్రార్థన చేసే మనము, మారు మనసు పొందిన మనం, కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడిగిన మనం, దుఃఖపడిన మనం, ప్రభు కొరకు జీవిస్తామని చెప్పిన మనం శరీరానుసారులంగా ఉన్నామా, ఆత్మానుసారులంగా ఉన్నామా? శరీరానుసారంగా ఈ లోకంలో బ్రతికాం. ఈ శరీరాన్ని తాగుడు చేత, వ్యసనముల చేత సంతోషపెట్టాం. శరీరము ఎలా చెప్తే అలా నడుచుకున్నాం. పాతవి గతించను, సమస్తము నూతనమైనని మార్పు చెందిన మనం, మారు మనసు పొందానని చెప్పుకుంటున్న మనము ఆత్మానుసారులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో సూటిగా ఒకటే దేవుడు మనం ప్రశ్నిస్తుంది, నువ్వు శరీరానుసారంగా ఉన్నావా, ఆత్మానుసారంగా ఉన్నావా? మనం ఇప్పుడు చదువుకున్న చదువు దాంట్లో చూసినట్లయితే శరీరానుసారంగా చదువు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు. అది శరీరానుసారుడు, ఆడి శరీరం సంబంధం మీదే మనసు ఉండదు. తిండి, చెప్పలం, ఘనత, గౌరవం, డబ్బు, విలువైన ఆభరణాలు, విలువైన జీవితం, గౌరవమైన బ్రతుకు అని వాటి కొరకు శరీరానుసారంగా ఈ లోకంలో ప్రయాసపడతా ఉంటారు. రెండు ఆత్మానుసారుడు ఉంటాడు. వాడు ఈ లోకంలో మనం బ్రతికేది, ఈ లోకము మనము యాత్రికులమై ఉన్నాము. ఈ లోకము మనకు శాశ్వతము కాదు. ఈ చుట్టూ ఉన్న ఏదో ఒక దినాన్ని మనం విడిచిపెట్టి ఆత్మానుసారుడైన స్వభావం కలిగిన వాడు అది ఆలోచిస్తాడు. శరీరానుసారంగా కలిగినవాడు ఈ బల్ల నాది, ఈ గోడ నాది, ఈ గది నాది, ఇది నాది, అది నాది, నా ఇలువ, నా పరువు, నా ప్రతిష్ట, నా ఘనత, నా రేంజి, నేను. ఎంత దౌర్భాగ్యం అంటే ఆత్మానుసారం అని చెప్పుకుంటూ శరీరానుసారంగా బతికే దౌర్భాగ్యం ఉన్నది నాలో. చూడటానికేమో ఆత్మానుసారాలు కనపడతారు, క్రియలేమో శరీరానుసారంగా జరుగుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమైపోయి ఉండదు ఎంతవరకు వాక్యం. ఇప్పటికే దేవుడు ఎట్ట బతకమంటున్నాడు, ఎలా బతకమంటున్నాడు? ఎలా బ్రతకమంటున్నాడు? అయ్యో, ఎలా బతకమంటున్నాడంటే, మరి మనం దేవుడిని ఎంత భయంకరమైన మోసం చేస్తున్నాం. శరీరానుసారంగా బతుకుతూ ఆత్మానుసారంగా బ్రతుకుతున్నామన్న నటించే నటన మన జీవితాల్లో కనపడుతున్నది కదా. అది ఎలా? ఎప్పుడు మారు మనసు. అందుకని దేవుడు అన్నాడు, ఉంటే ఎచ్చగానే ఉండు,
లేకపోతే చదవకండి. ద్విమనస్సుడు దేనిని పొందుకో నేరడు. ఉంటే సమస్తం వదిలేసి పడుకోరు, స్టాండ్ అయిపో, వదిలే అంటే ఇల్లు వాకిలు భార్య పెట్టడం కాల్సమా. ఆత్మానుసారంగా నడుచుకుంటాయి సిద్ధపడు. లేదా ఈ డూ వదిలే, ఏది నటించడం. ఈ నటించే డూను వదిలేసి లేదండి నేను మారుమనసారి పోగొట్టుకున్నాను, చిత్తమైతే మళ్ళీ దేవుడి కోసం నిలబడాలి. అంతేగాని శరీరానుసారంగా బతుకుతూ ఆత్మానుసారంగా నటించడం వలన మన జీవితానికి ఏ ప్రయోజనం లేదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, శరీరానుసారులు అయితే శరీరానుసారంగా ప్రవర్తిస్తారు, ఆత్మానుసారులు అయితే చదువు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటురు. ఆత్మ విషయము మీదే మనసు ఉంటుంది. ఇంటికి నేను ఫంక్షన్కి వెళ్ళాను, నాకు ఫోన్ ఇంటికొచ్చారంట, ఫోన్ చేశారు, ఏ ఫంక్షన్ ఉందని చెప్తే తప్పకుండా రావాలి. నాకు లేట్ అయింది, 9-10 రమ్మన్నాడు, నేను 12 అయిపోయింది. వెళ్ళాను, జనం ఫుల్గా ఉన్నారు. ఆయన పాప ఎక్కడో ఉన్నాడు, నాకు కార్యక్రమం అయింది కదా. నేను వెళ్ళాను, కూర్చుంటానికి కుర్చీ లేదు, ఎండగా ఉంది, నడుచుకున్నాను. గబగబ నన్ను చూసి లేచి రెండయ్య గారు అన్నాడు. పర్లేదు ఆయన మంచిగా కూర్చుని, నేను ఒక బాగుండి నుంచున్నాను, కుర్చీ దొరికింది, కూర్చున్నాను, చూశాను. ప్రార్థన అయిపోయింది, ఆశీర్వాదం ఇచ్చారు, ఏ కదా కార్యక్రమం చేసుకుంటున్నారు. నేను లేచి నేను శనివారం కదా భోజనం చేయను, భోజనం చేయను కదా, చూసి ఆయన పాపం ఆయన రావాలి. పాస్టర్గా నేను వెళ్తే నన్ను పిలవలేదు, నన్ను పైన కూర్చోబెట్టలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు. ఈ రకంగా ఆలోచించి ఉండి శరీరానుసారాలు అంటారు, ఆత్మానుసారాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఆయన మన బాధ్యత పిలిచారు, అంతే పిలిచారు, మనం వెళ్ళాం. మంచిది తెలుసా, మేము ఫంక్షన్ పిలవకపోయిన దారిలో కనపడినా ఫంక్షన్ జరుగుతున్న దారిలో వేసి రావడం వచ్చారు పాపం. టైం దగ్గరికి మనం ఎంత దేనవుతుందని కదా. శరీరానుసారంగా అయితే వేరే రకంగా ఆలోచిస్తాం, మన ఆత్మానుసారం కాబట్టి సిచ్యువేషన్ పరిస్థితి ఉద్దేశపూర్వకంగా జరిగినా సరే మనం ఎక్కడనే మర్చిపోలే. తెలుసా, ఆత్మానుసారం ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటనేది చూసుకోవాలి. అనుసారంగా మనం నడుచుకోవాలి. శరీరానికి సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆత్మానుసారుడు కేవలము దేవుని నామం మహిమపరచబడుట, దేవుని కొరకు జీవించుట, దేవుని కొరకు మనం ఏమి చేయగలమో అది మాత్రమే ఆలోచన కలిగి. ప్రభు భూలోకంలో బ్రతికినంత కాలం నా తండ్రి చిత్తమును నెరవేర్చుట తప్పితే నాకు మరొక గురి లేదన్నాడు. రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు నిలబడే నీవు దేవుని మహిమ కొరకు బ్రతకడం తప్పితే నీకు రెండో గురు ఉండకూడదు. హల్లెలూయా. చెప్తాగా, బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొందిన నీకు దేవుని కొరకు బ్రతకడం తప్పితే రెండవ గురి ఉండకూడదు. అంటే అయ్యారు మేము ఉద్యోగం సద్యోగం ఇల్లు వాకిల్లు తీసే, అది వేరే ట్రాక్ అయ్యా. పౌలు బేరాలు కుట్టుకొని డబ్బు తెచ్చుకొని అతను తిని అతను ఉండి సువార్త ప్రకటించాడు. నీ పని నువ్వు చేసుకో, కానీ గురి ఏదై ఉండాలి తెలుసా? దేవుని మహిమానుసారముగా బ్రతికే గురిగా ఉండాలి. దీని కొరకు
దేనినైనా విడిచిపెడటానికి ప్రభు ఆకాశ మహాకాశాలు విడిచి భూమి మీదకి వచ్చి మన కొరకు తాను ఏం చేసి తెలుసా? మనం ఏం చేస్తున్నాం? ఆయన తగ్గించుకున్నాడు, కానీ ఆయన నమ్ముకొని ఆయన గురి పెట్టుకున్న మనం ఎలా లేచి కాంచి ఆత్మానుసారుడు అంటే ఏం లేదండి, తాను తగ్గించుకున్న వాడిని దేవుడు, తాను హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడు. ఆత్మానుసారుడు ఆత్మ సంబంధమైన విషయాల మీదే గురిగలిగి ఉంటాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మెజారిటీ బాప్తిసం తీసుకున్నారు. ఏ సంబంధముగా మనం ప్రవర్తన జీవితం నడుస్తుంది? నేను మరలా చెప్తున్నాను, తెచ్చుకో. నామకార్థమైన భక్తి, లేదంటే ఎప్పుడూ కడతా నేను ఆత్మానుసారంగా మారిపోతా, తెల్లారిపాటికి నాకు అన్న కోరికలు ఆశలు తీరిపోయినాక అంటే కుదరదు. ఆత్మానుసారంలో నడుస్తున్నప్పుడే ప్రియుడా ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నప్పుడే అన్ని విషయాల్లో నీకు దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాల్సిన వ్యక్తులు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు శరీరానుసారంగా నడుచుకుంటూ ఆత్మానుసారంగా బ్రతుకుతున్నామన్న భ్రమలో వారిని వారు మోసం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, మోసపోకుడు దేవుడేమి ఎక్కరింపబడడు. నువ్వు మోసం అనే దాన్ని వెతుకుతున్నావు, పేరుకు బాప్తిసం తీసుకొని శరీరానుసారంగా నడుస్తూ మోసం అనే దానికి మోసక్రియలే కొడతావు, కానీ ఆత్మ సంబంధమైన క్రియలు ఎలా కొడతాం? ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, గమనించండి, శరీరానుసారుల వలె ఆత్మానుసారులుగా రక్షణ పొందిన మనం నడుచుకోకూడదు. మీకు ఒక విషయం చెప్తాను, ఎవరి రక్షణ అవదే, ఎవరి ప్రార్థన తిరగటి విసురుచుండగా ఒకరు లేవని ఎత్తబడిన ఒకళ్ళు విడవబడిన, భార్య భర్తలు మనుషు మీద ఉండగా ఒకరు ఎత్తబడిన ఒకరు విడవబడిన. బాప్తిసము, రక్షణ, ఆత్మానుసారము కుట్టు సాగులు చెప్తూ ఉంటారు కొంతమంది. మా ఆవిడ వాళ్ళు ఎట్ట అయిపోయాయండి, మా అమ్మ వాళ్ళు ఎట్ట అయిపోయాయండి, ఇవన్నీ సాగులు అన్నమాట. ప్రభు ఎక్కడ ఎవరి రక్షణ ఆడిదే అని చెప్పాడు, కానీ ఆడి వల్ల నువ్వు చెడిపోవాలని, నీ వల్ల ఆడి చెడిపోయి చెప్పలా చెప్పాడు. ఎవడు బ్రతుకు వాడిది, ఎవరిష్టం వాడిది, ఎవడ మనస్సాక్షి వాడిది, ఎవరి రక్షణ ఆడిది, ఎవడ పరలోకం వాడిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వాక్యంలాగా అర్థం చేసుకొని మనం నడుచుకోకపోతే మనం పొందిన బాప్తిసానికి, రక్షణకి, జీవితాంతం నీకు వీలు కుదిరినప్పుడు వచ్చిన గుడికి, దానికి ఎటువంటి ప్రతిఫలము మనము పొందలేము, చూడలేము. చదువు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచురు, శరీరానుసారమైన మనసు మరణము. అది శరీరానుసారమైన మనస్సు మరణం. అంటే మనం చచ్చిపోమా? ఆత్మానుసారుడు చచ్చిపోడా అంటే యుగ యుగములు మరణమే, జీవం అనేది లేదు. చదువున్నాను. ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము, యుగ యుగములు ఆయనతో కలిసి మనము జీవించుట, సమాధానము కలిగి. చాలా మంది నమ్మరు. యజుగురువు నమ్ముకొని ప్రార్థన చేసేవాళ్ళే ఇది నమ్మరు. అక్కడికి వెళ్ళి సమాధానం ఏం చేయము, ఇక్కడ ఉన్న 2 కాసులు అంతా లేకుండా, ఒక ఇల్లు వాకిలు లేకుండా,
నలుగురితో పాటు మాకు ఒక విలువ లేకుండా, ఓ బతుకు లేకుండా, ఇవన్నీ లేకుండా ఏంది ఇవన్నీ ఇస్తానని దేవుడు ఏనాడు నీకు బాప్తిసం ఇచ్చాడు చెప్పాడా? నువ్వేం కావాలని వచ్చావు బాప్తిసం? నాకు దేవుడు కావాలయ్యా, నూతనమైన మనసు కావాలని వచ్చావా? అయ్యా నాకు ఆశీర్వాదాలు మేలు కావాలని ఆయన వచ్చి నీకు బాప్తిసం ఇచ్చేప్పుడు ఏం చెప్పారు? ముట్టమయ్యా, నీ పాపముల కొరకు ప్రభు క్షమించబడ్డాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నువ్వు నీ మరణ పర్యంతం ప్రభు కొరకు లోకంలో అని చెప్పారా? బాగా ఆశీర్వాదాలు కలిసి వస్తాయ్యా, నువ్వు బాగా కలిసి వస్తుందయ్యా అని చెప్పించారా? కాబట్టి ఏంటంటే దౌర్భాగ్యం మనసు అప్పుడు దేవుడు కావాలనుకున్నాడు, ఇప్పుడు లోకం కావాలనుకుంటున్నాడు. కారణం ఏంటంటే సరిగా చావక మనసు మారక ఎక్కడో ఒక్కడ కొంత చచ్చి చావనట్టు బతుకుండి మళ్ళీ అది జీవం పోసుకొని మరణం వైపు మనల్ని నడిపేది తప్పితే మరి ఒకటి ఏమీ కాదు. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, ఆత్మానుసారమైన జీవితము జీవము, అది సమాధానము. శరీరానుసారమైనది మరణము. ఈ మరణం తెలుసా? పాతాళం, యుగములు, అగ్ని ఆరదు. చదువు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది ఈ శరీరానుసారమైన క్రియలన్నీ దేనికి విరోధం తెలుసా? మనంత గొప్పమైన దేవుడికి విరోధమైన చేసుకుంటానే దేవుడు స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం అని బతికేస్తాం. అట్ట బతకపోతే మనం బతకలేము. మన తప్పు మనకు తెలుసు, కానీ దాన్ని స్తోత్రం అనుకోకపోతే ఎల్లారు లేచిన నుంచి బతకలేము. సైతం గారి సంతోషిస్తున్నాడు, శబాష్ బతికే హ్యాపీగా, అట్టగా గట్టాలు బతి లేనిపోయింది. అలాగే వస్తూ ఉండు. ఈ పనికి మనలో ఇంకో పనికి మనలో చూసుకొని ఎట్టాగే చేయాలనుకుంటే ప్రార్థన అది చూసినా బాగా ఐశ్వర్యం పడ్డాడు. శరీరానుసారం బతికేవాడు శరీరానుసారంగా సంపాదించుకుంటాడు, తప్పులేదు. కానీ మరణాన్ని సంపాదించుకుంటాడు, కానీ జీవాన్ని, సమాధానాన్ని మాత్రం సంపాదించుకోలేడు. దుఃఖమైన దేవుడు పెట్టారా, నీతిమంతుడికి కొద్దిగా కలిగినను అది బహు వాటికంటే శ్రేష్టమైనది అన్నాడు. ఆ కొద్దిగా తెలుసా? మన దృష్టిలో డబ్బులు, బంగారం ఏంటి ఈ కాదు, నీతి. అది ఎదరాళ్ళ దగ్గర ఏముందని అడుగుతాడు. ఏముందని చెప్పింది? 2% ఉన్నాయి. ఇంకోటి కొంచెము నూనె మాత్రమే ఏముందా? అంతే, కొంచెమే. ఆత్మానుసారికి ఎప్పుడు కొంచెమే ఉంటుంది, శరీరానుసారికి బాగా ఉంటాయి. ప్రార్థన చేసుకుని దేవుడికి ఒక బతికేవాడు దేవుడి సత్తే చెప్పు, ఏదో ఉంటాకు 2 దాకా బట్టలు ఏమో ఉంటాయి, లేదంటే ఉన్న దాంట్లో బతుకు ఏముందండి. ప్రార్థన పెరుగుతున్నాయి. ఏం సంపాదించుకున్నావు? ఏం సంపాదించుకోలేము, ఏం ఉండవు. అవి ఏముంటాయి? ప్రభు ఇత్తే ఉంటాయి, దేవుడు ఇత్తే ఉంటాయి. నేను మన వాళ్ళు చెప్పాను, రైట్ కాలం తుప్పడిపోతుంది చెప్పాను కదా, కాలం తుప్పడిపోతుందా? ఇది ఎన్నో రోజులు తిరిగేదని ఏం కనపడలేదు. మరి ఏం చేయమంటారు? ఇక కొత్త కాలం ఎవడుతాడు? ఎవరమ్మా? ఎవరో మా అక్క కొనియాలి కదా. మా అక్కకి ఏం తెలియదు, పిచ్చోళ్ళు నోరు లేకుండా అనుకుంటారా? ఏం చెప్పి ఏదో వచ్చిందని నాకు చూస్తాను అన్నారా? మీరు మంచి ఉద్యోగాలు చేయాలి చెప్పాను కదా.
వ్యాపారాలు చేయాలి. మీరు ఇంతే కదా మిమ్మల్ని మిమ్మల్ని పిల్లలను పెంచేది దీనికి. మరి అంతే కదమ్మా, సంఘంగా మీరు పెరిగి సేవకులను చూసి సంఘాన్ని పోషించి సంఘాన్ని సమృద్ధితో నింపి ఇంకా లేని వారికి నలుగురికి మనం పెట్టే విధంగా ప్రోత్సహించాలరా. ఆ రీతిగా మీరు సిద్ధపడరా. ఆ జనరేషన్ అయిపోయింది. ఇక అది ఇక ఆడికి మట్టిలోకి వెళ్ళాక కూడా రావు మారు మనసులు. ఇక అవి అయిపోయినాయి. అవి ఈ లోకం ఈ శరీరాంశాలు అండి. ఇక ఆనగాని మీరు గురువుగా పెట్టుకున్నారా, మళ్ళీ ఇంకో జనరేషన్ తయారవ్వాల్సింది. అంటే ఇక మేము సమయతను కొనుక్కొని తిరుగుతాం. అరే గుర్తొస్తుంది ఎవరు మీకు అర్థం అట్లా సేవకుడు సంఘం ద్వారా పోషించబడాలి. మా సంఘం ఇచ్చారు, మా వాళ్ళు ఇచ్చారు, మా పిల్లలు. నేను ఎవరో చెప్తాను, మా పిల్లలు ఉండాలండి ఇంటి దగ్గర. మా పిల్లలు ప్రార్థన చేస్తారయ్యా, మా పిల్లలు చూసుకుంటారు. మా పిల్లల కడుపు పెట్టి పుట్టిన పిల్లలు కాకపోయినా ఆత్మ సంబంధమైన ప్రభువుకు ప్రియమైన దేవుడు పెట్టారా. ఆత్మానుసారంగా నడుచుకునేవాడు ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు ఉంటుంది. శరీరాన్ని సంబంధం నడుచుకునేవాడు ఆడి పని చేసుకుంటూ ఉంటాడు. వాత వేయబడిన మనస్సాక్షి కొంతమంది కలిగి ఉంటారు. ఎవరో చెప్తా నువ్వు మారే అని పద్దా చెప్తూ ఉంటారు. శివ ఆయన సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటారు. కొంతమంది బాధలు వచ్చిన మారుతారు, కష్టాలు వచ్చినప్పుడు మారుతారు. మామూలు మన మామూలే. బాధలు వచ్చినప్పుడు మారిపోతారు, బాధలు వచ్చినప్పుడు భక్తి పీక్కి వెళ్ళిపోతుంది. ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, అట్లాంటి వాడు వాత వేయబడిన మన సాక్షి. ఆడు బతికినంతకాలం మాతనే ఉంటాడు. మారాను అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఒకసారి మారినోడు మళ్ళీ తన జీవితంలో మళ్ళీ మారవలసిన పరిస్థితులు తెచ్చుకోడు. హల్లెలూయా. అయిపోతాడు అంతే. జల్లించుకుంటూ సిగ్గుండాలా కదండి. ఈసార్లు మారే అని చెప్పుకుంటాం. ఇక మారినోడు ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటాడు. ఇక ఆడి జీవితం అంతా అలా మోసం చేసుకుంటానే తిరుగుతూ ఉంటాడు. వాడి వల్ల ఎవ్వరికి ఉపయోగం, వాడి కుటుంబానికి ఉపయోగం ఉండదు, సంఘానికి ఉపయోగం ఉండదు, దేవునికి ఒక ఆత్మను రక్షించలేదు. కాబట్టి మేము ప్రార్థన, నువ్వు ప్రార్థన, మేము ప్రార్థన. నువ్వు ఆపరేషన్ చేసుకున్నావు, మేము వేసుకున్నాం. నేను గంట చేస్తా, నువ్వు అరగంట చేస్తావు. ఎందుకు ఈ క్రియలు లేని ప్రార్థన ఇవన్నీ? నేను ఒక్క మాట చెప్తాను, ఒకటి చెప్పాను ఎంత మొన్న. జనాలు కనపడినప్పుడు బైబిల్ తీసి చదివాడు 90% ఉంటుంది. జనాలు కనపడినప్పుడు బైబిల్ తీసి చదివాడు. జనాలు కనపడినప్పుడు కళ్ళు మూసి ప్రార్థన చేసేవాడు. పైకి భక్తిగా ఉంటూ లోపల శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటారు. భక్తి క్రియల్లో కనపడాలి. భక్తి క్రియల్లో కనపడాలి. భక్తి ప్రవర్తనలో కనపడాలి. ఈ క్రియలు లేని విశ్వాసము మృతం. అందుకనే ప్రభువు పెద్ద శిష్యుల్ని, పెద్ద భక్తి పరులని, పెద్ద వాళ్ళ చదువు లేని వాళ్ళని, అవిశ్వాసుల్ని, నమ్మకం లేని వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని కేకేసాడు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. ప్రభు మనల్ని కేకేస్తున్నాడండి. ఎవడు ఉపయోగపడి సద్వినియోగం చేసి పిలువబడిన వారు అనేకులు. మనల్ని ఇచ్చాడు దేవుడు. కానీ ఇందులో పిలిచిన వాళ్ళు, ఉపయోగపడేవాడు మాత్రం కొందరే.
కొందరే. దేవుని సంకల్పము మనందరూ రక్షించబడాలని. కానీ అందరూ పరలోకానికి వస్తారంటే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు అక్కడికి రాలేడు అన్నాడు. ఎందుకంటే నిలబడాలి కదా, ఆడి లోకంలో క్రియలు చూపించాలి కదా, దేవుని యందు విశ్వాసం చూపించాలి కదా. నోవాహులాగా ఆడు బతికి తన కుటుంబాన్ని వాళ్ళలోకి తీసుకెళ్ళాలి కదా. వాడి విశ్వాసము చూపించి వాడుతో పాటు నలుగురిని పరలోకానికి తీసుకెళ్ళే ఆ ప్రయాస, ఆ బాధ్యత, ఆ భారము ప్రభు పిలువబడిన ప్రతి ఒక్కరికి అప్పగించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరినీ ప్రభు రక్షించాడు. పరలోకము చేరాలి. రక్షించబడిన మనము, మారు మనసు పొందిన మనము శరీరానుసారంగా విత్తనాలు విత్తకూడదు. ఆత్మానుసారంగా విత్తడానికి మనము ప్రయాసపడాలి. కొద్ది కష్టమే. తో పాటు శుభ్రంగా జలసాగా ఉంటుంటే మనం బాధపడతాం. బాధ కదా, బాధే. కానీ దాన్ని నిలబడాలంటే బైబిల్ తెలిసి ఉండాలి. నువ్వు నమ్మే విశ్వాసం గొప్పదై ఉండాలి. కేవలము యేసు ప్రభుదంతా భక్తి అంతా నమ్మకము, విశ్వాసం. నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యాన్ని చూస్తా ఉంటావు. విశ్వాస సహితమైన యాత్ర. దేవుని బిడ్డ ఈ రకంగా మనం నడుచుకోగలిగినట్లయితే శరీరానుసారంగా ఉండకుండా ఆత్మానుసారంగా మనం నడుచుకోగలిగినట్లయితే దేవుడు గొప్ప కార్యం మన జీవితాల్లో జరిగించును కాక. పరిశుద్ధుడా దైవమైన ఘనమైన నామమునకు కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, శరీరానుసారంగా శరీర సంబంధమైన క్రియలు జీవించకుండా ఆత్మానుసారంగా నడుచుకోగలిగినట్లు జీవించగలిగినట్లు తీసుకొచ్చిన ప్రియులను బట్టి వందనాలు. చెప్పబడిన వాక్యం మా హృదయంలో ఫలింపచేయాలి. యేసునామమున నడుచున్నాను తండ్రి. కూర్చుందాం. మంచిగా ఉంది. ప్రార్థించాలి.